ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు మరియు అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సొలొమోన్ న్యాయ తీర్పు గురించి స్కిట్ చేయబోతున్నాము. ఇద్దరు తల్లులు తమ కుమారులను పడకలో వేసుకొని రాత్రి వేళ నిద్రించుచున్నారు. ఇద్దరు తల్లులు తమ కుమారులను పడకలో వేసుకొని రాత్రి వేళ నిద్రించుచున్నారు. నేను నా బిడ్డను జాగ్రత్తగా పడుకోబెట్టుకుంటాను. నిద్రిస్తుంది. అయ్యో, నా బిడ్డ కదలడం లేదు, శ్వాస కూడా రావడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ చనిపోయిన బిడ్డను ఆమె పడకలో వేసి బ్రతికిన ఆమె బిడ్డను నేను తీసుకుంటాను. అయ్యో, నా బిడ్డ కదలడం లేదు, శ్వాస కూడా రావడం లేదు. నేను జాగ్రత్తగానే పడుకున్నాను కదా, ఎందుకు ఇలా జరిగింది? అసలు ఈ బిడ్డ నా బిడ్డేనా? ఈ బిడ్డ నా బిడ్డ కాడే. నా బిడ్డ అక్కడున్నాడు. ఈమె నా బిడ్డను దొంగిలించింది. లే, నా బిడ్డను ఎందుకు తీసుకున్నావు? వీడు నా బిడ్డ కాదు, వాడు నా బిడ్డ. లేదు లేదు, వీడు నా బిడ్డ. లేదు, చచ్చినవాడు నీ బిడ్డ, బ్రతికి ఉన్నవాడు నా బిడ్డ. లేదు లేదు, వీడు నా బిడ్డ. మనకు రాజే న్యాయం తీర్చుతాడు. సరే, రాజు దగ్గరకు వెళ్దాం. మేము న్యాయం కొరకు వచ్చాము. ఈమె రాత్రి అందు పడకలో తన బిడ్డను చంపుకొని నా బిడ్డను దొంగిలించింది. ఆ బిడ్డ తనదే అని అంటుంది. నాకు న్యాయం జరగాలి, నా బిడ్డ నాకు ఇప్పించాలి. లేదు లేదు, వీడు నా బిడ్డ. నేను ఇప్పుడే వస్తాను. ఇద్దరు తల్లులు ఒకే బిడ్డ కొరకు గొడవ పడుచున్నారు. వారు న్యాయం కొరకు వచ్చారు. వారిని లోపలికి అనుమతిస్తారా? వారిని లోపలికి రమ్మనండి. అలాగే రాజా. రాజు మిమ్మల్ని పిలుచుచున్నాడు. మీ సమస్య ఏమిటి? నా ఏలినవాడా, చిత్తగించుము. మేమిద్దరము ఒకే ఇంటిలో నివసిస్తున్నాము. మేము చెరొక కుమారుని కనియున్నాము. అయితే రాత్రి అందు పడకలో ఈమె తన కుమారుని మీద పడగా
వాడు చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఈమె లేచి నా కౌగిటిలో నుండి నా కుమారుని తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన కుమారుణ్ణి నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను బిడ్డను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని తెలుసుకొంటిని. లేదు రాజా, బ్రతికి ఉన్నవాడే నా బిడ్డ, చచ్చిన వాడే ఆమె బిడ్డ. లేదు, చచ్చినవాడే ఆమె బిడ్డ, బ్రతికి ఉన్నవాడే నా బిడ్డ. ఆగండి. వీరికి ఎలా న్యాయం తీర్చాలి? వీరికి నేను ఎలా న్యాయం తీర్చాలి? నా జ్ఞానం సరిపోదు కదా. నేను దేవుణ్ణి అడుగుతాను. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నా దేవా యెహోవా, నేను బాలుడను. నీ ప్రజలను ఏలుటకు నా బుద్ధి చాలదు. వారికి న్యాయం తీర్చుటకు, మంచి చెడులను వివేచించుటకు నీ దాసుడనైన నాకు జ్ఞానం దయచేయము. ఆమెన్. బ్రతికి ఉన్నవాడు నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అనొకటి. రెండవది అలాగూ కాదు, చచ్చినవాడే నీ బిడ్డ, బ్రతికి ఉన్నవాడు నా బిడ్డ అని చెప్పుచున్నారు. ఎవరక్కడ? చిత్తము రాజా. ఖడ్గం తీసుకొని రండి. రాజా, ఇదిగో ఖడ్గం తీసుకొని వచ్చి తిని. ఈ బ్రతికి ఉన్న బిడ్డను 2 భాగాలుగా చేసి సగ భాగం ఈమెకి సగ భాగం ఆమెకి ఇచ్చివేము. అలాగే రాజా, నేను బిడ్డను 2 భాగాలుగా చేసి ఇచ్చేదను. అయ్యో అయ్యో, ఆగండి, నా బిడ్డను చంపకండి. రాజా, ఆ బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపక ఆమెకే ఇవ్వండి. నా బిడ్డ ఎక్కడ బ్రతికినా సంతోషమే, కానీ నా బిడ్డను చంపవద్దు. అది కాదు రాజా, ఆ బిడ్డ నాదైనను ఆమెదైనను కాకుండా చెరిసగం చేయండి. ఆ బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపక వాడిని మొదటి తల్లికే ఇవ్వండి. వాడి తల్లి ఆమెనే. ఆమె తన సొంత కుమారుని చంపడానికి ఇష్టపడలేదు, కానీ ఆ రెండవ తల్లి వాడిని చంపమంటుంది. కాబట్టి బ్రతికి ఉన్నవాడు మొదటి తల్లి కుమారుడు, కాబట్టి వాడిని మొదటి తల్లికే ఇవ్వండి. రాజు చిరకాలం జీవించునుగాక. దేవుడు నాకు న్యాయం జరిగించాడు, నా బిడ్డ నాకు దక్కినది. సొలొమోను యొక్క జ్ఞానం చూడడానికి షేబా దేశపు రాణి తన భటులతో పాటు వచ్చుచున్నది. నేను షేబా దేశపు రాణిని. మీ జ్ఞానం గురించి విని చూడడానికి వచ్చాను. మీకు ఈ జ్ఞానం ఎవరిచ్చారు? మీ పేరు ప్రపంచమంతా విస్తరించింది. నా దేవుడైన యెహోవా నాకు ఈ జ్ఞానం ఇచ్చాడు. నా దేవుడికి సమస్తము సాధ్యమే.